మంగళసూత్రానికి పిన్నిస్లు ఇంకేదో తాడ్లు అవి ఇవి కట్టుకుంటూ ఉంటారు. అలా చేయొచ్చు అంటారమ్మా? ఐరన్ అనేది ఏంటంటే నెగిటివ్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. మరి మంగళసూత్రం అనేది ఏంటి, భర్త యొక్క ఆయువు పట్టు అన్నమాట. మంగళసూత్రంలో భర్త యొక్క ఆయుష్ అనేది ఉంటుంది. అంటే లేడీకి ఉన్నటువంటి ఉపాసనా బలం, తన యొక్క పాతివ్రత్య మహత్వమే భర్తని ఆయుష్ని కాపాడుతుందన్నమాట మామూలుగా. వీటిని నేను కూడా ఎక్స్పీరియన్స్ అయ్యాను ఇటువంటి విషయాలు. ఫస్ట్ నేను నమ్మేదాన్ని కాదు, కానీ తర్వాత స్త్రీలు బాగా పూజ చేస్తే భర్తకు ఆయుష్ పెరుగుతుంది, భర్తకు కూడా పనులు అవుతాయన్న విషయం నాకు ఎక్స్పీరియన్స్లోకి వచ్చాక తెలుసుకున్నాను అనమాట. కాబట్టి బాగా పూజలు చేసే భార్యలు దొరికిన భర్తలు చాలా అదృష్టవంతులు. బాగా కలిసి వస్తుంది అన్నమాట. నీట్గా మంగళసూత్రం మెయింటైన్ చేసుకుంటూ, నీట్గా పూజలు చేసుకుంటా బాగా ఉన్న స్త్రీ దొరికిన భర్త అదృష్టవంతుడు. ఓకే. ఈ పిన్నిస్లు అవి వేసుకోకూడదు. పిన్నిస్లు అనేవి నెగిటివ్ని అబ్జర్వ్ చేసుకుంటుంది కదా. మరి మంగళసూత్రంలో నెగిటివ్ ఉంటే తప్పు కదా, మరి పాజిటివ్నే అబ్జర్వ్ చేసుకోవాలి మంగళసూత్రాలని. అందుకే లక్ష్మీదేవి రూపులు ఉన్నవి మెళ్ళ వేసుకుంటారు. ఎందుకంటే ఇంట్లో గృహలక్ష్మిగా వాసిల్లాలి అని. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో తాళిబొట్టును తీసి బీరువాలో పెట్టేస్తున్నారు. బంగారం కదా, ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు వేసుకుందామనేసి. కానీ పూర్వంలో చూసుకుంటే పసుపు తాడైనా సరే చాలా ఇష్టంగా వేసుకునేవాళ్ళు. ఇప్పుడు మంగళసూత్రం మెడలో వేసుకోకపోతే ఏం జరుగుతుందమ్మా? కొంతమందికి కొన్ని ఆచారాలు ఉన్నాయి. మీకు నార్త్ ఇండియా సైడు సూత్రాలు వేసుకోరు, నల్లపూసలు వేసుకుంటారు. ఓకేనా. కొన్ని సాంప్రదాయాలను బట్టి కొంతమంది మెట్టెలు వేసుకుంటారు, కొంతమందికి పంచమాంగళ్యాలు అని ఉంటాయి. పంచమాంగళ్యాలు అంటే ఏంటి, మెళ్ళ సూత్రము, చెవులకు కమ్మలు, పాపిటి బిళ్ళ, గాజులు, మెట్టెలు, వీటిని కూడా పంచమాంగళ్యాలు కంపల్సరీ ధరించాలి అని ఉంటుంది. ఎవరి సాంప్రదాయానుసారం వాళ్ళు వేసుకుంటూ ఉంటారన్నమాట. పసుపు తాడు కట్టుకోవడం అనేది ఎక్కువగా సౌత్ ఇండియాలో మీకు కనపడుతూ ఉంటుంది. నార్త్ ఇండియాలో అంతా నల్లపూసలు వేసుకుంటారు మంగళసూత్రం కింద. ఇక్కడ ఎందుకు పసుపు తాడు పెట్టారు అంటే పిడుగులు పడతాయి. పిడుగులు పడినప్పుడు ఏంటి, బంగారం అయితే మెడకు అతుక్కుపోతుంది. మీకు ఐడియా ఉందా? బంగారం కరుగుతుంది పిడుగు పడితే, చనిపోతారు కదా. అందుకని పసుపు తాడు అన్నమాట. పసుపు తాడు అనేది ఏంటంటే మంగళకరమైనది. పసుపు తాడుకి శక్తి కూడా ఉంటుంది. పాజిటివ్ నేచర్ని అబ్జర్వ్ చేసుకునేటటువంటి శక్తి పసుపు తాడుకు ఉంటుంది. పసుపు కొమ్ముకి పసుపు తాడుకి పాజిటివ్ ఎనర్జీ అనేది రిసీవ్ చేసుకుంటుంది. బంగారం కూడా పాజిటివ్ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటుంది. కాకపోతే బయట పొలాలలో పనిచేసే వాళ్ళు ఎక్కువ 100-200 ఏళ్ల క్రితం అంతా వ్యవసాయం మీదే కదా డిపెండ్ అయి ఉన్నారు. కాబట్టి బంగారం ఉన్నా కూడా పసుపు తాడు వాడేవాళ్ళు. పొలాల్లో పని చేసుకున్నప్పుడు ఎక్కడైనా పిడుగులు పడినాయి అనుకోండి, వేడికి అతుక్కుపోతుంది మెడకి. కాబట్టి పసుపు తాడు ఎక్కువగానే వాడేవాళ్ళు. ఈ క్వశ్చన్ అడగచ్చో లేదో, ఇప్పుడున్న న్యూస్ చూస్తే భర్తలను చంపేస్తున్నారు. కానీ భర్తకు మంచి జరగాలని చాలా మంది పూజలు చేస్తూ ఉంటారు. ఎలాంటి పూజ చేయడం వల్ల భర్త ఆరోగ్యంగా ఉంటాడు, ధనపరంగా కూడా అంటే ఎలాంటి నష్టం జరగకుండా ఉంటుందమ్మా? ఎలాంటి పూజ చేయడం వల్ల? భార్య అంత ఎక్స్ట్రీమ్గా డెసిషన్స్ తీసుకొని భర్తను చంపేస్తుంది అంటే భర్త కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. భార్య అన్సాటిస్ఫాక్షన్గా ఉన్న భార్యలే కదా భర్తలను చంపుతారు. భార్య ఎందుకు అన్సాటిస్ఫాక్షన్గా ఉందో చెక్ చేసుకుంటే మంచిది. అంటే ఒక లేడీ ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్తుంది అంటే అక్కడ ఏదో సమస్య ఉంది అనే కదా అర్థం. సాటిస్ఫాక్షన్ లేకుండా ఉంది అని అర్థం. భర్తని భార్య కొంచెం పట్టించుకుంటే కొన్ని రకాల సమస్యలు క్లియర్ అవుతాయి. ఇంకేంటంటే భర్తలు బాగుండాలి అనుకునే స్త్రీలు లలితాదేవిని బాగా ఆరాధించాలి. అర్ధనారీశ్వర స్తోత్రం ఉంటుంది. భర్త మాట వినకుండా బయట అమ్మాయిలకు డైవర్ట్ అవుతున్నాడు అనుకున్నప్పుడు అర్ధనారీశ్వర స్తోత్రం పారాయణం చేయొచ్చు, కొంచెం ప్రేమ పెరుగుతుంది. తర్వాత లలిత సహస్రనామాలు పారాయణం చేయొచ్చు. తర్వాత ఎక్కువగా లక్ష్మీనారాయణల ఆరాధన, కొంతమంది శ్రీ వైష్ణవులు నారాయణల ఆరాధనే చేస్తారు. కాబట్టి మీరు వైకుంఠంలో మనం ఎప్పుడు చూసుకున్న స్వామివారి పాదాలు నొక్కుతూ అమ్మవారు ఉన్నట్టు చిత్రీకరిస్తూ ఉంటారు. అంటే ఏంటంటే అమ్మవారికి స్వామివారి సేవ చేయడం చాలా ఇష్టం. లక్ష్మీదేవిని కూడా బాగా ఆరాధించవచ్చు అన్నమాట. ఇలా ఆరాధించిన వాళ్ళు ఏంటంటే భర్త మనసు మారుతుంది ఈ పూజల ద్వారా, మారి కొంచెం వైఫ్కి డైవర్ట్ అవుతారు.
డైవర్ట్ అవుతారు, చెప్పిన మాట కూడా వింటారు. ఓకే. అమ్మ ఇప్పుడు చాలామంది మాలలు వేసుకుంటూ ఉంటారు. మాల వేసుకున్న టైంలో, దీక్ష తీసుకున్న టైంలో చాలా అంటే పూజ చేస్తూ ప్రతిదీ కూడా పాటించాలి అంటూ ఉంటారు. కానీ ఇప్పుడు కొంతమంది ఏంటి పూజ అంటే మాల వేసుకున్న టైంలో పాటిస్తారు. కానీ ఫాస్టింగ్ ఉన్న టైంలో, ఉపవాసం ఉన్న టైంలో ఏది పాటించరు. పూజ చేసామా, ఉపవాసం ఉన్నామా ఇంతే. కానీ మధ్యలో జరిగే ప్రాసెస్ చాలా ఉంటుంది. అది అంతా చేయొచ్చా అమ్మ? మామూలుగా దీక్ష అనేది ఏంటంటే గురువుని బట్టి ఉంటుంది. దీక్ష ఇచ్చే గురువుని బట్టి ప్రాసెస్ అనేది డిసైడ్ అవుతుంది అనమాట. కొంతమంది కుల గురువులు ఉంటారు. దీక్ష ఇచ్చే పర్సన్ బట్టి అతని దీక్షా విధానం అనేది ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు నవవిధ భక్తులు అంటారు. మీరాబాయి ప్రేమ ద్వారా స్వామివారి సాక్షాత్కారం పొందింది. ఆమె ఏం దీక్ష వేసుకొని మాలలు వేసుకొని ఏం చేయలే పూజ. ఆంజనేయ స్వామి ఇప్పుడు దీక్ష చేయలే, ఆయన సేవ చేసుకున్నాడు రాముల వారికి. సేవ ద్వారా ఆయన మోక్షం పొందాడు. బలిచక్రవర్తి ఏంటి, ఆత్మత్యాగం, ఆయన ఆత్మార్పణ చేసుకున్నాడు. ఆయన కూడా ఏం దీక్షలు చేయలే. అయ్యో శ్రీ మహావిష్ణువే వచ్చి నన్ను దానం అడిగితే ఇవ్వకపోతే ఎలాగో అని ఆయన ఆత్మను ఆయనే అర్పణ చేసుకున్నాడు అనమాట. కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క సేవ ద్వారా తరించిపోతారనమాట. వెంకటేశ్వర స్వామికి మహావిష్ణువుకి ఏంటంటే పాటలు అంటే చాలా ఇష్టం. వెంకటేశ్వర స్వామిని ఇంప్రెస్ చేయాలంటే పాడాలి. స్వామివారి ముందు కూర్చొని కీర్తన. నేను ఒకసారి ఉపాసన చేసినప్పుడు స్వామివారి దర్శనం వచ్చిందన్నమాట నాకు, స్వప్న దర్శనం. నువ్వు పాడు పూజలో నేను వింటాను అనేవాడు ఆయన. ఓకే. నేను అప్పుడు అనుకున్నా, ఓకే ఈయనకి పాటలు అంటే ఇష్టం అనుకుంటా అని చెప్పి స్తోత్రం చేశాను అన్నమాట మరుసటి రోజు. నాకు ఎక్స్పీరియన్స్ స్వామివారితో. నువ్వు పాడు అనేవాడు. అనుకున్నా వెంకటేశ్వర స్వామికి పాటలు అంటే ఇష్టమేమో బాగా, ఆయన కీర్తనలు అంటే ఇష్టం. అలా దేవుడు మరి కనిపించాలంటే ఎలా పూజ చేయాలంటారు? వాళ్ళు కోరుకుంటారు. ఇప్పుడు మీరు జన్మల నుంచి బాగా ఉపాసన చేశారనుకోండి, తొందరగా కనెక్ట్ అవుతారు. లేదు మీకు బాగా హార్ట్ఫుల్గా ఇష్టము స్వామివారు అంటే కనెక్ట్ అవుతారు. అంటే మనం సరిగ్గా చెయ్యం పూజలు, కానీ దేవతలు ఈజీగానే కనెక్ట్ అవుతారు. చాలామందికి నమ్మకాలు ఉండవు. దేవతలు మాట్లాడేస్తారా ఏంటి, ఈమెకి పిచ్చి అనుకుంటారు. హ్యాపీగా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్డ్ కదా, చాలా సంవత్సరాల నుంచి సాధన చేస్తున్నాను కాబట్టి వేరే వాళ్ళకు కూడా దీక్షలు ఇచ్చినప్పుడు వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్లు వచ్చాయి. కాబట్టి ఆ బేసిస్ మీద చెప్తూ ఉంటాను. ఇప్పుడు నాకు వచ్చిన ఎక్స్పీరియన్సే 100 మందికి వచ్చింది అనుకోండి, అది నిజమే కదా మరి. అవునండి. పాటికి ఒక 500-600 మంది చెప్పుంటారు, మాకు ఇలా వచ్చింది, మాకు అలా కనపడింది, ఇలా కనపడింది అని. కాబట్టి మంత్రం అనేది చాలా గొప్పది. దేవతలు మనకు కనెక్ట్ అవ్వడానికి రెడీగానే ఉంటారు. చేసే వాళ్ళకి నమ్మకాలు ఉండవు అంతే. సరిగ్గా చేయరు, ఇక్కడ అక్కడ ఆలోచించుకుంటూ ఉండిపోతారు. సరిగ్గా పూజ చేయరు. పూజ చేసేటప్పుడు కూడా అవి ఇవి లేనిపోయిన ఆలోచనలన్నీ ఉంటాయి. కాబట్టి మంచిగా పూజ చేస్తే దేవత ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది. అందులోనే అమ్మవార్లు తొందరగా మనకి పలుకుతారన్నమాట. అమ్మవారి పూజ ఆడవాళ్ళు చేస్తే తొందరగా కనెక్ట్ అవుతారు. ఓకే. పెళ్ళి చేయాలి అని అంటే ముహూర్తాలు చూడాలి, జాతకాలు ఇవన్నీ చూస్తూ ఉంటారు. పెళ్ళి చేస్తారు, బాగానే ఉంటారు కొన్ని నెలలు, కానీ తర్వాత విడిపోతారు. అంటే ఎందుకు అలా జరుగుతుందమ్మా మరి? బాడీ కనెక్టివిటీ. కొంతమంది ప్రేమలు బాడీ దాకా ఆగిపోతాయి, కొంతమంది ప్రేమలు మనసు దాకా వెళ్తాయి, కొంతమంది ప్రేమలు సోల్ దాకా వెళ్తాయి, ఆత్మ దాకా. సోల్ దాకా వెళ్ళింది సోల్ కనెక్టివిటీ, నిజమైన ప్రేమ అంటారు. బాడీ దాకా వచ్చేది ప్రేమ కాదు, అది కామం అన్నమాట. బాడీ దాకా వచ్చి ఆగిపోయినవన్నీ విడిపోతారు. ఇప్పుడు ఎవరైనా ఒక అమ్మాయి అందంగా ఉందని చూసి ప్రేమించాడు అనుకోండి, అమ్మాయి అందం తగ్గిపోతే ఇతనికి కూడా ప్రేమ పోతుంది కదా. మనసు చూసి ప్రేమించాడు అనుకోండి, మనసు మారిపోయింది అనుకో అమ్మాయికి, ఇతనికి కూడా ప్రేమ ఉండదు. అదే సోల్ కనెక్టివిటీ అనుకోండి, అమ్మాయి ఏం చేసినా ఇతనికి నచ్చుతుంది. కాబట్టి సోల్ కనెక్టివిటీ అనేది ఇంపార్టెంట్. సోల్స్ టు సోల్ ఎప్పుడు కనెక్ట్ అయితే అప్పుడు అమ్మాయి ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఈ అబ్బాయికి విజన్స్ వస్తాయి. అంత లవ్ ఇప్పుడు ఎవరికి ఉంది? ఎవరికి లేదు కదా. ఉపాసనలో ఉంటుంది భైరవ సాధన అని. భైరవ సాధనలో దీక్ష తీసుకున్న అమ్మాయి అబ్బాయి కలిసి తీసుకుంటారు పెళ్ళైన వాళ్ళు. అబ్బాయిని ఎవరు ఎక్కడ టచ్ చేసినా ఇక్కడ అమ్మాయికి విజన్ వస్తుంది అన్నమాట. దాన్ని అంటారు లవ్ అని. అంతేగాని ఇప్పుడు అందరూ ఐ లవ్ యూలు చెప్పుకుంటారు కదా, దాన్ని లవ్ అనరు, అది అట్రాక్షన్.
అంతే. కరెక్ట్గా నిజమైన ప్రేమ ఉంటే విజన్ వస్తుంది. ఓకే. సో ప్రాపర్గా అంటే మంచి లైఫ్ ఉండాలి అని అంటే సోల్ కనెక్ట్ అవ్వాలి. సోల్ ఈ కనెక్టివిటీ ఉండాలి. ముహూర్తాలు ఇదంతా ఎంత చేసినా వేస్టే అంటారు. ఇప్పుడు వాళ్ళ ప్రేమలు అసలు ప్రేమే కాదు, ప్రేమించడం ఎవరికి రాదనే చెప్తాను నేను. ఓకే. పెళ్ళైన తర్వాత మొదటి రాత్రికి కూడా ముహూర్తం పెడతారు కదమ్మా. అవును. కానీ ఇప్పుడున్న జనరేషన్లో పెళ్లి కాకముందే ఫిజికల్గా మూవ్ అవుతున్నారు. అలా చేయడం వల్ల ఏం జరుగుతుంది వాళ్ళ లైఫ్లో? ఇప్పుడు అలాంటి కనెక్టివిటీస్ వల్ల ఏమవుతుందంటే అబ్బాయికి ఎనర్జీ అనేది ఒకటి ఉంటుంది బాడీలో. అబ్బాయికి మంచిగా ఎనర్జీస్ ఉంటాయి. పుట్టిన ఒక అబ్బాయి 25 ఏళ్ల వరకు బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడు అబ్బాయి వేరే అమ్మాయితో కలిసినప్పుడు ఈ అబ్బాయి శక్తి అనేది అమ్మాయికి వెళ్ళిపోతుంది, పాజిటివ్ ఎనర్జీ. ఓకే. అమ్మాయి పాపకర్మలన్నీ ఈ అబ్బాయికి వస్తాయి అన్నమాట. ఈ అబ్బాయి ఆయుష్ కూడా తగ్గుతుంది. అమ్మాయి నెగిటివ్ అమ్మాయి అనుకో, ఇప్పుడు అమ్మాయి ఎంత అందంగా ఉన్నా కూడా అమ్మాయి నెగిటివ్ మెంటాలిటీ అనుకో, ఈ అబ్బాయి పవర్ అంతా అమ్మాయికి వెళ్ళిపోయి ఆ అమ్మాయి నెగిటివ్ అంతా ఈ అబ్బాయికి వస్తుంది అనమాట. ఒకవేళ ఆ అమ్మాయి పాజిటివ్ అయితే? పాజిటివ్ అయితే ఇతనికి పవర్ పెరుగుతుంది. ఇప్పుడు కొంతమంది పెళ్ళిళ్ళు చేసినప్పుడు మా ఇంటికి కోడలు వచ్చిన వేళ విశేషం, మాకు బిజినెస్లు కలిసి వచ్చాయి, అది కలిసి వచ్చింది, ఇది కలిసి వచ్చింది అంటారు కదా. కొంతమంది ఇంటికి కోడలుగా వచ్చినప్పుడు, అల్లుడుగా వచ్చినప్పుడు ఇతని వల్ల మేము లాస్ అయిపోయాము అంటూ ఉంటారు. ఎందుకంటే నెగిటివ్ మెంటాలిటీస్ ఉన్న లేడీస్తో 10 మందితో ఇప్పుడు చాలా మందితో మూవ్ అయిపోతున్నారు, మల్టిపుల్ బాడీ కాంటాక్ట్స్. దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ పెరిగిపోతుంది అనమాట. ఒక అబ్బాయి మల్టిపుల్ అమ్మాయిలతో కలిసినప్పుడు ఇతనికి ఆయుష్ అనేది తగ్గిపోతుంది. చాలామందికి తెలీదు. ఓజస్ తగ్గిపోతుంది, ఆయుష్ తగ్గిపోతుంది, మంచిగా ఆలోచించే మెంటల్ ఇంటెలిజెన్స్ తగ్గిపోతుంది. చాలామంది లైట్ తీసుకుంటారు. ఇలాగ అమ్మాయిలతో తిరగడం అనేది చాలా లైట్ అన్నమాట వాళ్ళకి. కానీ వాళ్ళు ఏం కోల్పోతున్నారో వాళ్ళకి తెలియదు. అందుకే ఎవరైనా చూస్ చేసుకుంటే మంచి అమ్మాయిని, పాజిటివ్గా ఉన్న అమ్మాయిని చూస్ చేసుకోవాలి. అమ్మాయిలైనా సరే అబ్బాయి పాజిటివ్గా ఉన్న అబ్బాయిని చూస్ చేసుకోవాలి. అంటే ఎలా తెలుస్తుందమ్మా పాజిటివ్ నెగిటివ్? ఫేస్లో, మొహంలో తేజస్సు ఉంటుంది. ఓకే. తేజస్సు ఓజస్సు ఉంటుంది అన్నమాట. అమ్మాయి గ్రహబలాలు అనేది అబ్బాయి ఫేట్ తలరాత మీద పనిచేస్తుంది. అబ్బాయి జీవితంలో లక్ లేకపోయినా అమ్మాయి లక్ అనేది అబ్బాయికి పనిచేస్తుంది అనమాట. అందుకే మన ఋషులు మునులు ఏంటంటే ఏకపత్ని వ్రతం ఎందుకు పెట్టారు? వాళ్ళకి ట్రెండ్ తెలియక కాదు. మన మునులు ఋషులే ట్రెండ్ అనేది ప్రపంచానికి నేర్పించారనమాట. ఒకరితోనే ఉండాలి, ఇవన్నీ ఎందుకు పెట్టారు? అది కూడా ఒక యజ్ఞంలా భావించారన్నమాట. ఒక మంచి అమ్మాయిని చూస్ చేసుకొని అమ్మాయితోనే హ్యాపీగా ఉంటే ఆ లైఫ్ అనేది ఫుల్ఫిల్గా ఉంటుంది. అంతేగాని ప్రతి అమ్మాయిని అలా అలా టచ్ చేస్తూ ఉంటే ఈ అబ్బాయికి అన్సాటిస్ఫాక్షన్ వస్తుంది. కాబట్టి పూర్తిగా ఒక అమ్మాయితో కలిసి లైఫ్ లీడ్ చేసి ఎండ్ చేయడం అనేది ఒక యజ్ఞం. అది గొప్పదైనటువంటి విషయం. రాముడు సీత ఒకరి కోసం ఒకరు ఎంతగా వాళ్ళు ప్రేమని ఫుల్గా అనుభవించారు కదా. ఆ విధంగా ఉండాలి ఎప్పుడు. మనస వాచ కర్మణ 3 విధానాల్లో ప్రేమ ఉండాలి. అంతేగాని బాడీ వరకే ప్రేమ ఉండి మనసులో ప్రేమ లేకుండా అలాంటి జీవితాల వల్ల నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. మన జీవితాలు బ్యాకప్ అయిపోతాయి. మేము ఎంజాయ్ చేస్తామంటే చేయండి, ఎవరికి నష్టం? మీకే నష్టం, అంతే కదా. మంచిగా పాజిటివ్గా ఉన్న అమ్మాయిని సెలెక్ట్ చేసుకొని అమ్మాయితోనే లైఫ్ లీడ్ చేయాలి. కష్టాలు వచ్చినా అమ్మాయితోనే పడాలి, సుఖాలు వచ్చినా అమ్మాయితోనే అనుభవించాలి. అప్పుడే మంచి స్టేజ్కి వస్తుంది మన జీవితం. ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది. 10 మందిని టచ్ చేస్తే అన్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. తప్పు చేసాం, ఒక స్టేజ్ వచ్చినప్పుడు తప్పు చేసామనే అన్సాటిస్ఫాక్షన్ ఉండిపోతుంది అనమాట మనసులో. కాబట్టి మన లైఫ్ని మనం చాలా చక్కగా డిజైన్ చేసుకుంటే ముందుకెళ్తాం. ఓకే. పెళ్ళైన తర్వాత కోడలు వచ్చింది, మాకు మంచి జరిగింది, లేదు అల్లుడు వచ్చాడు మంచి జరిగింది అని చెప్తూ ఉంటారు. పెళ్ళి కాకముందు ఇప్పుడు చాలా రిలేషన్స్ ఉన్నాయమ్మా. సో లవ్ అంటున్నారు, రిలేషన్లో ఉంటున్నారు. సో ఈ అమ్మాయి వచ్చిన తర్వాత నాకు చెడు జరిగింది అనేవాళ్ళు ఉన్నారు, మంచి జరిగింది అనేవాళ్ళు ఉన్నారు. అలా ఒక మనిషి వచ్చినప్పుడు పెళ్ళి కాకముందు వాళ్ళ లైఫ్లో చేంజెస్ వస్తాయమ్మా? ఖచ్చితంగా వస్తాయి. అదే కదా చెప్పాను నేను. ఏంటంటే పెళ్ళి కాకముందు కూడా చేంజెస్ వస్తాయి. బాడీ కాంటాక్ట్ ఉంటుంది కదా. ఇప్పుడు మేము మంత్ర సాధన చేస్తాం. బాడీ కాంటాక్ట్ లేకపోతే మనసులో కూడా ఆరాధించకూడదు. ఎగ్జాంపుల్కి ఏంటంటే ఒక అమ్మాయి ఉంటుంది, అమ్మాయిని ఎక్కువగా ఫీల్ అయిపోయాడు అనుకోండి అబ్బాయి, ఆ ఫీలింగ్లోనే ఉండిపోతుంది అనమాట జీవితం మొత్తం. మంచిగా ఎదగాలనుకోండి, మంచి ఏజ్ ఉంటుంది అబ్బాయిలకి, టర్నింగ్ పాయింట్ 20 years to 30 years అనేది అతను బిజినెస్ పరంగా కానీ
లేకపోతే మంచిగా ఇన్వెన్షన్స్ చేసే మైండ్ అబ్బాయికి ఉంటుంది. మంచి ఓజస్సు తేజస్సు మంచి వయసులో ఉంటారు, ఏదంతా సాధించేటటువంటి వయసు అనమాట. ఇతని ఎఫర్ట్స్ అంతా ఆ అమ్మాయి మీద ఈ అమ్మాయి మీద వేరే అమ్మాయిల మీద ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ మీద పెడితే వీళ్ళు న్యూ ఇన్వెన్షన్స్ ఎలా చేస్తారు, జీవితంలో టర్నింగ్ పాయింట్ కదా, వాళ్ళు ఎలా సెటిల్ అవుతారు, మానసికంగా కూడా ఒక అమ్మాయిని ఫీల్ అవుతూ ఉంటే ఆ అమ్మాయి నెగిటివ్ ఎనర్జీ అంతా వస్తూనే ఉంటుంది అనమాట ఈ అబ్బాయికి. మీకు యాస్ట్రల్ బాడీ అంటే ఏంటి? సూక్ష్మ శరీరం అంటారు. మనసు బుద్ధితో ఏర్పడుతుంది. కనిపించిన ప్రతి వాళ్ళని ఫీల్ అవుతూ ఉంటే మీ ఆరా పొల్యూట్ అయిపోతుంది కదా. ఇప్పుడు మేము దీక్ష చేసేటప్పుడు ఎవరిని ఎందుకు ముట్టుకోమంటే మనం చేయాలా పెట్టినా కూడా ఆరా కనెక్ట్ అయిపోతుంది, మన ఎనర్జీ లెవెల్స్ పొల్యూట్ అయిపోతాయి. మనం ఎవరికైనా హెల్ప్ చేయాలన్నా శక్తిపరంగా ఏదైనా చేయాలంటే మనం ప్యూర్గా ఉండాలి కదా. మనం ప్యూర్గా ఉంటే అమ్మవారి శక్తి మనలోకి వస్తుంది. వీళ్ళని చూసి ఫీల్ అవుతూ ఉంటే మన మనసు పొల్యూట్ అయితే ఆరా పొల్యూట్ అయిపోతుంది. అప్పుడు నేను ఇప్పుడు ఒక దీక్ష చేస్తాను, ధనకాళి అనుకోండి. అమ్మవారు నా టార్గెట్ ఏంటి? డబ్బు రావాలి. నేను వేరే అబ్బాయిని చూసి ఫీల్ అవుతూ ఉంటే డబ్బులు ఎలా వస్తుంది? అమ్మవారి మీద కదా దృష్టి పెడితే ఆ శక్తి అనేది నా ఆరాని డబ్బు ఎక్కడ ఉంటుందో తీసుకెళ్తుంది, నా పనులన్నీ అవుతాయి, మళ్ళీ బాడీలోకి వస్తుంది. ఇది తంత్రాలో ఉండేటటువంటి స్టెప్స్ అనమాట. నేను ఆ అబ్బాయి గురించి ఈ అబ్బాయి గురించి ఆలోచించుకుంటే నా టార్గెట్ నేను ఎలా ఫినిష్ చేస్తాను? కాబట్టి మన మనసులో అనేది కరెక్ట్గా ఒకటే ఉండాలి, అది ట్రూ లవ్ అయి ఉండాలి. అప్పుడు మనం మన ఏఎం గురించి ఆలోచిస్తాం. లేదంటే వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచిస్తే మన జీవితం అయిపోతుంది. అమ్మాయి ఏమో బాగా మంచిగా డబ్బులు ఉన్నవాడిని చూసి పెళ్లి చేసుకుంటుంది, మన జీవితం మాత్రం ఇలాగే ఉండిపోతుంది అనమాట. కాబట్టి ఏంటంటే ఈ చాలామంది అబ్బాయిల లైఫ్ ఈ 20 to 30 years ఈ అమ్మాయిల విషయంలోనే టైం వేస్ట్ అయిపోతుంది అంతే. అదే ఒకరిని చూస్ చేసుకున్నారనుకోండి, మాట్లాడామా పెట్టేసామా, నెక్స్ట్ మన పనులు మనం చేసుకుంటాం. అదే 4-5 మంది అమ్మాయిలు ఉంటే వీళ్ళందరినీ సాటిస్ఫై చేయడానికి ఇతని జీవితం సరిపోతుంది అనమాట. వాళ్ళ 4 ఏంటి హ్యాపీగా డబ్బులు చూసుకొని సెటిల్ అయిపోతారు. ఈ అబ్బాయి జీవితం టైం చాలా వాల్యుబుల్ కదా. మంచి ఏజ్ టైం పోయిందనుకోండి లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతుంది. ఇలా కొన్ని జరిగినప్పుడు కొన్ని పూజలు చేస్తూ ఉంటారు కదమ్మా మంచి జరగడానికి. ఎలాంటి పూజలు చేయాలంటారమ్మా? హనుమాన్ దీక్ష, బ్రహ్మచర్యం బాగా పాటించాలంటే చిన్న మస్తా దీక్ష, మామూలుగా ఎల్లమ్మ అంటారు ఇక్కడ. హనుమాన్ దీక్ష ఏంటంటే మంచి నాలెడ్జ్ ఇస్తుంది, ఏం చేయాలి ఏం చేయకూడదు అని. చిన్న మస్తా దీక్ష కూడా మంచి నాలెడ్జ్ ఇస్తుంది. మన ఎమోషన్స్, మన హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఉంటుంది. మామూలుగా హెవీ ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి ఏజ్లో, అవన్నీ కంట్రోల్డ్గా ఉంటుంది అనమాట. సబ్జెక్ట్ చదివేటప్పుడు సబ్జెక్ట్ మీదే మైండ్ ఉంటుంది, ఏది చూసినా మనం డైవర్ట్ అవ్వం. ఇప్పుడు ఫోన్ చూస్తే అన్ని వల్గర్ వీడియోసే ఉంటాయి. అప్పుడు ఆటోమేటిక్గా ఏజ్లో ఉన్న పిల్లలు ఏంటంటే డైవర్ట్ అయిపోతూ ఉంటారు. మన మీద మనకు కంట్రోలింగ్ కెపాసిటీ రావాలంటే అయ్యప్ప మాలలు వేసుకోవచ్చు, చిన్న మస్తా దీక్ష చేయొచ్చు, మీరు ఆంజనేయ స్వామి దీక్ష కూడా చేయొచ్చు. ఇలా ఎవరైతే చేస్తారో ఏ పని చేస్తే ఆ పని మీదే ఫోకస్ ఉండాలి. లేకపోతే ఏదో ఆలోచిస్తూ ఏదో పని చేస్తే అక్కడ రిజల్ట్ రాదన్నమాట. ఇప్పుడు స్వామి వివేకానంద ఉన్నారు, ఆయనకి అంత పవర్ ఎలా వచ్చింది? బుక్ అలా చూసేస్తేనే మొత్తం సబ్జెక్ట్ చెప్పగలిగాడు. ఎలా వచ్చింది ఆయనకి? బ్రహ్మచర్యం వల్ల. ఆయన సూపర్ న్యాచురల్ పవర్స్ ఏం వాళ్ళ, ఆయన బ్రహ్మచర్య వ్రతం వల్ల బ్రహ్మచర్యం వల్ల అంత లభించింది ఆయనకి మెమొరీ. అంటే ఇక్కడ మీకు ఏం అర్థం అవుతుంది? మల్టిపుల్ అమ్మాయిలతో పార్టిసిపేట్ చేసే అబ్బాయికి మెమొరీ ఉండదు, సరిగ్గా తగ్గిపోతుంది అనమాట, వీక్ అయిపోతాడు ఆ అబ్బాయి. ఆ విషయాలు చాలామందికి తెలియదు, నష్టపోతారు చాలా వరకు. అందుకే ఒకరిని చూస్ చేసుకోవాలి, వాళ్ళనే లవ్ చేయాలి, వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి, అప్పుడే ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది జీవితం. దీక్షలు తీసుకున్నప్పుడు అబ్బాయిలు అంటే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు కాబట్టి పూజలు అదంతా వ్రతాలు అవన్నీ సో టైంకి జరిగిపోతూ ఉంటాయి. ఎన్ని డేస్ చేయాలో కూడా అన్ని డేస్ చేస్తారు, హ్యాపీగా ఉంటారు. ఇన్ కేస్ అమ్మాయిలు కొంతమంది మాలలు వేసుకుంటూ ఉంటారు, దుర్గాదేవి మాల కానివ్వండి, అయ్యప్ప మాల కూడా కొంతమంది చిన్న ఏజ్లో వేసుకుంటూ ఉంటారు. ఇన్ కేస్ మాల వేసుకున్న కొన్ని రోజుల తర్వాత లేడీస్ ప్రాబ్లం వస్తే ఏం చేయాలంటారమ్మా? లేడీస్ ప్రాబ్లం వస్తే ఏంటంటే మీకు ఇప్పుడు ఏముంది, తీసి పక్కన పెట్టేసి పాలల్లో నానబెడతారు మాలలు, నానబెట్టేసి పక్కన పెట్టేయాలి. ఆ రోజులన్నీ గడిచిపోయిన తర్వాత మళ్ళీ మాల వేసుకొని దీక్ష అనేది పూర్తి చేసుకోవచ్చు. గురువు ఉంటారు కదా, మాలేసే గురువు, వాళ్ళు ప్రికాషన్స్ చెప్తారు.
వాళ్ళ ప్రకారం ఫాలో అయిపోతే చాలు. ఎవరైతే దీక్ష తీసుకుంటారో, ఎవరి దగ్గర తీసుకుంటారో వాళ్ళనే ఫాలో అవ్వాలి. అప్పుడే కదా దీక్ష సక్సెస్ అవుతుంది. కొంతమంది కొన్ని పద్ధతుల్లో ఉంటారు, వాళ్ళకి తగినట్టు నియమాలు పాటిస్తే సరిపోతుంది. ఓకే. భారతదేశంలో అందరూ కూడా దైవభక్తి దేవభక్తి చాలా ఉంటుంది, దేవుని పూజిస్తూ ఉంటారు. కానీ వేరే దేశాలు చూసుకుంటే ఆఫీస్కి వెళ్ళామా, వర్క్ చేసుకున్నామా, వచ్చామా అన్నట్టే ఉంటుంది. కానీ వాళ్ళ లైఫే బాగుంటుంది, మన వాళ్ళకి ఎప్పుడు చూసినా ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే బాగుంటుంది అనుకుంటాం. ఇప్పుడు నేను చాలా కంట్రీస్ తిరిగాను. దుబాయ్లో ఎలా ఉంటుందంటే అక్కడ అమ్మాయిల్ని ఒక బొమ్మలాగే చూస్తారు. జస్ట్ పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, పరదా లోపల ఉండాలి, అంటే పిల్లలు కానీ మిషన్ లాగే చూస్తారనమాట. ఇండియాలో మాత్రమే లేడీస్ని దేవతల్లాగా పూజిస్తారు. సెల్ఫ్ రెస్పెక్ట్ వాల్యూ అనేది అదర్ కంట్రీస్లో లేడీస్ కన్నా కూడా ఇండియాలో ఉన్న లేడీస్కి ఎక్కువ ఉంటుంది. బయట వాళ్ళు కనీసం మనిషిగా కూడా చూడరు అనమాట. మీరు చాలా వీడియోస్లో గమనిస్తూ ఉంటారు ఎంత హెరాస్ చేస్తారు బయట కంట్రీస్లో లేడీస్ని. మనం ఇండియాలో ఆడపిల్లలుగా పుట్టడం మన అదృష్టం. ఏంటంటే సమస్యలు అక్కడ ఉంటాయి, సూసైడ్స్ ఎక్కువ ఉంటాయి, గన్ కల్చర్ ఎక్కువ ఉంటుంది అదర్ కంట్రీస్లో, డ్రగ్స్కి ఎక్కువగా అలవాటు పడుతూ ఉంటారు. కొంచెం కల్చరు, ఫ్యామిలీ వాతావరణం, బంధువులు, ఫ్రెండ్స్, మంచి మంచి ప్లేసెస్ ఉండేది మన ఇండియాలోనే. ఎందుకంటే నేను 7-8 కంట్రీస్ తిరిగాను. మన ఇండియా కన్నా గొప్ప దేశాలు అయితే కాదు, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నేచర్ లేదు. ఇప్పుడు దుబాయ్ ఉంది, మనకు మంచిగా గాలి పీల్చుకుంటాం, అక్కడ గాలి కూడా వేడిగా వస్తుంది అన్నమాట, ఇసుక కదా. కాబట్టి కొన్ని కంట్రీస్లో ప్రకృతి లేదు. మన ఇండియాలో మంచిగా ప్రకృతి ఉంది, మనకు ఫ్రెండ్స్ ఉన్నారు, ఈవెంట్స్ చేసుకుంటాం, ఇక్కడ దావత్తలు చేసుకుంటారు, ఎంజాయ్ చేస్తారు. ఫారిన్ కంట్రీస్లో అలా ఉండదు. మనకు ఫ్రీడమ్ ఉంది ఇక్కడ ఎంజాయ్ చేయడానికి, అక్కడ ఎంజాయ్ చేయలేం. చెత్త ఇక్కడ కాకుండా అక్కడ వేసినా కేసు ఫైల్ చేస్తారు, అలా ఉంటుందన్నమాట. కోపం వచ్చినప్పుడు గన్ పేల్చుకొని, వాళ్ళ గన్ వాళ్ళే పేల్చుకొని చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సూసైడ్స్ ఎక్కువ ఫారిన్ కంట్రీస్లో, ఎందుకంటే లోన్లీనెస్. మనకున్నట్టు అమ్మా నాన్న వాళ్ళు కొంటారన్నమాట. 18 ఇయర్స్కే వాళ్ళు దూరంగా పెట్టేస్తారు, ఎవరికి వాళ్ళు సెల్ఫ్గా జాబ్స్ చేసుకుంటూ ఉంటారు. ఇండియాలో ఇటువంటి కల్చర్లో, ఇటువంటి ధర్మంలో ఉండడం మన అదృష్టం. వాళ్ళు చాలా ప్రెజర్తో ఉంటారు, డిప్రెషన్లో ఉంటారు చాలా. అమ్మ మంచి జరగాలి అనేసి చాలామంది ఏవేవో పూజలు చేస్తుంటారు. అలాగే దిష్టి తగలకూడదు అనేసి కాలికి నల్లతాడు కట్టుకుంటారు. నల్లతాడు కట్టుకోవడం వల్ల దిష్టి తగలకుండా ఉంటుందా అమ్మ? యాక్చువల్లీ నల్లతాడు కట్టుకోవడం అనేది మన కల్చర్ కాదు, దర్గాలలో కడతారనమాట. ఓకే, అది హిందూ కల్చర్ కాదు. ఫస్ట్ దర్గాలలో ఆడపిల్లలు కట్టుకునేవాళ్ళు, తర్వాత మగపిల్లలు కూడా ఆడపిల్లలను చూసి స్టార్ట్ చేశారు. కానీ అది హిందూ కల్చర్ కాదు నల్లదారం కట్టుకోవడం అని. అది దర్గా కల్చర్. సో దానికి ఏం లేదంటారు, కట్టుకోకూడదు. నల్లదారం అనేది కాళ్ళకు కట్టుకుంటే ఏమవుతుందంటే మెంటల్ ఇంటెలిజెన్స్ అనేది తగ్గుతుంది. మన కల్చర్ కాదు, అది హిందూ ధర్మం కాదు. ఓకే. ఇంటికి కొబ్బరికాయలు, గుమ్మడికాయలు కడుతూ ఉంటారు కదమ్మా, నిజంగానే దిష్టి పోతుందా అమ్మ? మరి మీకు గుమ్మడికాయలో జ్యూస్ ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. గుమ్మడికాయ అంటే టూ మచ్ పాజిటివిటీ, చుట్టూ ఉన్న నెగిటివ్ని అబ్జర్వ్ చేసుకునేటటువంటి శక్తి ఉంటుంది. తులసి చెట్టు ఉంది మన ఇంటి ముందర, పాజిటివ్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. అలాగా వాటికి నెగిటివ్ రిసీవ్ చేసుకుని కుళ్ళిపోతాయి అన్నమాట తొందరగా, అప్పుడు తీసేయడం మంచిది. దశమహా విద్యలకి శాస్త్ర ప్రామాణికం ఉందా అమ్మ? ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మార్కండేయ మహర్షి శ్రీదేవి భాగవతాన్ని ఎలా అయితే రచించున్నాడో, భద్రకాళి మహత్యం అని కూడా ఆయన రచించున్నారనమాట గ్రంథాలు. దశమహా విద్యలని గ్రంథస్థం చేసింది మార్కండేయ ఋషి అన్నమాట. కాబట్టి మార్కండేయ మహర్షి రచించినటువంటి గ్రంథాలే దశమహా విద్యలకి ప్రామాణికాలు. వీటికి శాక్తేయ ఆగమాల్లో కూడా రెఫరెన్సులు ఉన్నాయి. కాబట్టి వీళ్ళేమో కల్పించినటువంటి దేవతలు కాదన్నమాట. ఈ మధ్య కొంతమంది యూట్యూబర్స్ దశమహా విద్యలు అంటే చాలా భయంకరమైనవి, వాటికి ఉపాసన చేయకూడదు, వాటికి ప్రామాణికాలు లేవని చెప్పి పిచ్చి ప్రచారాలన్నీ చేస్తున్నారు. కానీ వాళ్ళకి ఏంటంటే సబ్జెక్ట్ తెలియదు అన్నమాట. వాళ్ళు కనీసం రీసెర్చ్ కూడా చేయరు. ఎంతోమంది ఋషులు మునులు తపస్సు చేసి మనకు శాక్తేయ ఆగమాలు కావచ్చు,
ఈ దేవి మహత్యం కావచ్చు, ఇటువంటి వాళ్ళని మార్కండేయ మహర్షి అంటే ఆయన చిన్న ఋషి కాదు, కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేసి మనకు అందించినటువంటి వాళ్ళ యొక్క తపోసారం అన్నమాట అదంతా. వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు వీళ్ళు చెడు ప్రచారాలు చేస్తున్నారనమాట. అమ్మవారంటే క్షుద్ర దేవతని, లేకపోతే అమ్మవారి పూజలు అంటేనే క్షుద్ర పూజలు అని చెప్పి పబ్లిసిటీ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ మధ్య కొంతమంది వారాహి అమ్మవారి మీద పడ్డారన్నమాట. ఇంకా వారాహి అమ్మవారంటే పూజలు చేయకూడదమ్మో, ఇంకా అమ్మవారంటే క్షుద్ర దేవత అన్నట్టు క్రియేట్ చేద్దామని చూశారు. తర్వాత వారాహి ఆరాధనని, శాక్తే ఉపాసనలు ఎవరు చేస్తున్నారు, శక్తి దేవతలకి ఎవరు పూజ చేస్తున్నారు, వాళ్ళని టార్గెట్ చేసి వీడియోలు చేయడం స్టార్ట్ చేశారనమాట. కానీ వీటికన్నిటికీ మనకు రెఫరెన్స్లు ఉన్నాయి శక్తి ఆగమాల్లో, శాక్తే ఆగమాల్లో. వాళ్ళకి తెలియదు అనుకుంటా, ఆఫ్ నాలెడ్జ్తో వీడియోలు చేసి వదిలేస్తున్నారు యూట్యూబ్లో. కానీ శక్తి పూజలకు ప్రామాణికం ఉంది. తంత్రం అంటే అదేదో చెడు చేయడం కాదు, దశమహావిద్యలు అంటే చెడు చేసేటటువంటి దేవతలు కాదు, మన మదర్ గాడెసెస్ అన్నమాట. మనల్ని సృష్టి చేసినటువంటి దేవతల యొక్క శక్తిని ఆరాధించేటటువంటి రూపాలు. మీకు శ్రీ విద్యా సాధనలో అగ్ని కళలు 10 అని ఉంటాయి. అగ్ని కళలు 10 అంటే ఎవరు? దశమహావిద్యలే. కాబట్టి కాళికాదేవి, కాళీదేవి మనకి భూమిని సృష్టించిందన్నమాట. తర్వాత తారాదేవి, ధ్వని సౌండ్ అమ్మవారి నుండి ఉద్భవించింది. తర్వాత ప్రకృతి లలితాదేవి స్వరూపంగా మనం భావిస్తూ ఉంటాం. భూమి భువనేశ్వరి స్వరూపంగా మనం భావిస్తూ ఉంటాం. ఈ అమ్మవారి మీద కూడా దేవతల మీద వాంటెడ్గా చెడు ప్రచారాలు చేస్తున్నారన్నమాట. కానీ వాళ్ళు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే వాటికి శాస్త్రీయటువంటి గ్రంథాలు ఉన్నాయి, శాస్త్ర ప్రమాణాలు ఉన్నాయి, ఉపాసకులు ఉన్నారు. స్వయంగా శాక్తే ఆగమాలు అందించింది పరమేశ్వరుల వారే. తర్వాత దత్తాత్రేయుల వారికి వచ్చింది. శ్రీకృష్ణుల వారు అమ్మవారిని ఉపాసన చేసి ఉన్నారు. కౌళతంత్రాలు 64 కౌళతంత్రాలు శ్రీకృష్ణుల వారు దూర్వాస మహాముని నుంచి అభ్యసించున్నారన్నమాట. ఆగమాల్లో ఉంది ఈ విషయం. తర్వాత పార్వతీదేవి పరమేశ్వరుల నుంచి కౌళతంత్రాలు అభ్యసించున్నట్లు ప్రామాణికాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైతే అమ్మవారి క్షుద్రదేవత, అమ్మవారి క్షుద్ర పూజలు చేసే వాళ్ళు మాత్రమే అమ్మవారిని ఆరాధిస్తారని చెప్పుకుని కొంతమంది యూట్యూబర్స్ రీసెర్చ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఋషుల కన్నా, పరమేశ్వరుల కన్నా, దత్తాత్రేయుల కన్నా, నవనాథుల కన్నా ఈ యూట్యూబర్స్ అనే వాళ్ళు గొప్ప వాళ్ళు కాదు కదా. కాబట్టి అమ్మవారి క్యారెక్టర్ని వీళ్ళే డిసైడ్ చేసేస్తారనమాట. వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు వీళ్ళే డిసైడ్ చేసేసి ఆ అమ్మవారి చెడ్డ దేవత, ఈ అమ్మవారు మంచి దేవత అని చెప్పి ఈ మధ్య శాక్తేయ ఉపాసకుల్ని టార్గెట్ చేయడం, అమ్మవారిని టార్గెట్ చేయడం ఎక్కువైపోయింది. మరి ఆ కల్చర్ ఎందుకు తెచ్చుకున్నారో నాకు తెలియదు. కానీ ఆల్రెడీ డిబేట్లన్నీ ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఆగిపోయి అందరిలో ఉన్నదే ఆ పరాశక్తి అని చెప్పి ఆ డిబేట్ ఆగిపోయింది. కొత్తగా కొంతమంది యూట్యూబర్స్ క్రియేట్ చేస్తున్నారనమాట. శాక్తేయులని, శైవులని, లేకపోతే వైష్ణవులని, అంటే విభజించి పాలించడం. ఇప్పుడు కొంతమంది రాజులు కదా విభజించి పాలించు అనేటటువంటి దీన్ని తీసుకొచ్చారు. అలాగా హిందువులలో కూడా చీలికలు తీసుకొస్తున్నారన్నమాట. కాబట్టి శక్తి పూజలకు ప్రామాణికాలు ఉన్నాయి, ప్రామాణికమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి. అమ్మవారిని టార్గెట్ చేసే ముందు వాళ్ళు ఇవన్నీ రీసెర్చ్ చేసుకొని అమ్మవారి క్యారెక్టర్ని కూడా వీళ్ళే వింతగా డిసైడ్ చేసేస్తున్నారు. అంటే వీళ్ళు ఎంత మహాత్ములో నాకు తెలియదు, కానీ ఆ అమ్మవారు అలాంటిది, ఈ అమ్మవారు ఎలాంటిది అని చెప్పేస్తున్నారు అనమాట. అమ్మవారు అంటేనే గుణానికి అతీతమైనటువంటి శక్తి, నిర్గుణం, నిరాకారం, సగుణం, సాకారం కూడా. అమ్మవారు ఎన్ని రూపాలైనా తీసుకుంటుంది, ఎన్ని తత్వాల్లోనైనా ఉంటుంది. అమ్మవారు తమోగుణ దేవత, ఈ అమ్మవారు రజోగుణ దేవత, సత్వగుణ దేవత అని ఇష్టం వచ్చిన స్టేట్మెంట్లు అనమాట. అంటే వీళ్ళే ఒక ట్యాగ్ వేసేస్తున్నారు అమ్మవారి మెడలో. అమ్మవారికి గుణాలు ఏమి ఉండవు, అమ్మవారి గుణాలకు అతీతంగా ఉంటుంది, అన్ని గుణాలలో అమ్మవారు ఉంటుంది. కాబట్టి అమ్మవారిని కొంచెం టార్గెట్ చేయడం ఆపేసి వాళ్ళు రీసెర్చ్ చేసి తెలుసుకొని పబ్లిక్కి మంచి సమాచారం ఇస్తే మంచిదని అనుకుంటున్నాను. ఓకే అమ్మ, ఇప్పుడు ఆడవాళ్ళు మంచి పద్ధతిగా తయారై బొట్టు పెట్టుకొని, గాజులు వేసుకొని, కాళ్ళకు పట్టీలు పెట్టుకొని ఇంట్లో తిరిగితే లక్ష్మీదేవి వస్తుంది అంటారు. లేదు, గాజులు వేసుకోవట్లేదు, పట్టీలు లేవు, బొట్టు కూడా ఎప్పుడో ఒకసారి పెట్టుకోం, లక్ష్మీదేవి రాదు అంటారా?
లక్ష్మి అంటే ఏంటంటే సర్వం ఉమ్, అన్నీ ఉన్నాయి అని అర్థం. లక్ష్మీదేవి అంటే డబ్బే కాదు, ఆనందము, ఐశ్వర్యము, ఆరోగ్యము. పిల్లలు కూడా మనకు ఐశ్వర్యం కిందే వస్తారు. మన పిల్లలు, మన కుటుంబ పరివారము, మనకున్న గోవులు కూడా మనకు ఐశ్వర్యమే అనమాట. కాబట్టి దేవత ఇంట్లోకి రావాలి అంటే భక్తి అనేది చాలా ఇంపార్టెంట్, ప్రేమతత్వం ఇంపార్టెంట్, నెగిటివ్ మెంటాలిటీ ఉండకూడదు. ఫస్ట్ ఉమ్, మనసు అనేది చాలా పవిత్రంగా ఉండాలి. మన మైండ్, బుర్ర, బుద్ధి అనేవి చాలా మంచిగా ఉండాలన్నమాట. లక్ష్మీదేవి ఏంటంటే అలిగిపోతుంది తొందరగా, సెన్సిటివ్ దేవత. కాబట్టి మనం ఇంట్లో గొడవలు పడతా ఎంతసేపు ఏడుస్తా కొట్టుకుంటా ఉండే ఇళ్ళల్లో లక్ష్మీదేవి ఉండదు, అలిగి లేసి వెళ్ళిపోతుంది అన్నమాట. కాబట్టి లక్ష్మీదేవి అలిగితే చాలా సమస్య. కాబట్టి అమ్మవారిని అలగకుండా చూసుకోవాలి, చాలా జాగ్రత్తగా ఇంట్లో అమ్మవారి పూజలు నిర్వహించుకోవాలి అనుకుంటున్నప్పుడు ఇంట్లో గొడవలు పడ్డం, బూతులు మాట్లాడడం, పక్కింటోళ్ళ గురించి ఎదురింటోళ్ళ గురించి ఎక్కువగా పట్టించుకోవడాలు, ఇవన్నీ వదిలేస్తే లక్ష్మీ స్థిరంగా మన ఇంట్లో ఉంటుంది. అంతేగాని కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు, ఎంతసేపు వాళ్ళు బాగుపడిపోతున్నారు, వీళ్ళు బాగుపడిపోతున్నారు, ఈ బాధ ఎక్కువ ఉంటుందన్నమాట. వీళ్ళకు ఉన్న వీళ్ళు సాటిస్ఫై అవ్వరు. ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు లక్షలు ఖర్చు పెట్టి పూజ చేసినా రిజల్ట్ ఉండదన్నమాట. మంచి మనస్తత్వం, బుద్ధి, స్థిరత్వం కూడా కరెక్ట్గా ఉండాలి. అప్పుడే దివ్యశక్తులు అనేవి మనలో ప్రవేశిస్తాయి. లక్ష్మీ పూజ అంటే బయట ఎక్కడో పూజ రూమ్లో చేయడం కాదు, ఆ పూజా శక్తి వచ్చే స్త్రీలోకే. కాబట్టి స్త్రీ ప్లెజెంట్గా ఉంటే లక్ష్మిని బాగా గ్రహించవచ్చు ఆ శక్తిని. లేదు ఎంతసేపు అన్సాటిస్ఫాక్షన్గా ఉన్న లేడీస్ వల్ల కలిసి రాదన్నమాట. ఎంతసేపు ఈ నెగిటివ్ మెంటాలిటీతోనే ఉంటే శక్తి ఎలా ప్రవేశిస్తుంది ఆ స్త్రీలో? మానసికంగా స్థిరంగా సంతోషంగా ఉండాలి. లక్ష్మీదేవి శక్తి చాలా చాలా సెన్సిటివ్గా ఉంటుంది. కాబట్టి మనం పవిత్రంగా ఉండాలి. పవిత్రంగా ఉంటే మనకు బాగా కలిసి వస్తుంది అన్నమాట. ఓకే. గోపూజ చేస్తే మంచి జరుగుతుంది అంటారు కదమ్మా, గోవుకి ఎలా పూజ చేస్తే మంచి జరుగుతుందమ్మా మరి? మామూలుగా ఏంటంటే గోవుకు అవసరం ఏంటి? గోగ్రాసం. గోగ్రాసం అందించాలి. చాలామంది ఆహారం లేక చాలా గోవులు అలా ఎండిపోతూ ఉన్నాయి. గోగ్రాసం అందించాలి. తర్వాత శుక్రవారం పూట, మంగళవారం పూట మీరు పొద్దున్నే కావచ్చు, సాయంత్రం అయినా కావచ్చు, మీకు వీలున్నప్పుడు. చాలామంది జాబ్ చేసే వాళ్ళు కూడా ఉంటున్నారు కాబట్టి పసుపు కుంకుమలు మంచి గోగ్రాసం సమర్పిస్తే గోవు చాలా సంతృప్తి చెందుతుంది. ఇప్పుడు మీరు సాటిస్ఫై అవ్వాలనుకోండి, మీకు నచ్చినవి, మీకు కావాల్సినవి ఇవ్వాలి. అప్పుడు మీరు సాటిస్ఫై అవుతారు. ఒక గోవుకి ఏం కావాలి? మంచి దానా కావాలి. గోవులకి డొనేషన్స్ ఇస్తే మంచిది. ఎక్కడైనా గోశాలలో ఉంటాయి, లేదంటే రోడ్డు మీద ఆవులు తిరుగుతూ ఉంటాయి. చపాతీలు పెట్టడం కానీ, దానా అందించడం కానీ, నీరు పెట్టడం కానీ. చాలా గోవులకి నీళ్లు కూడా దొరకదు. మనం పూజ చేస్తేనే పూజ అవ్వదు, గోవుని సాటిస్ఫై చేస్తే కూడా పూజే. మంచిగా నీళ్లు పెట్టండి ఆవులకి. రోడ్డు మీద తిరుగుతూ ఉంటే, ఇంట్లో ఏదైనా ఆహారం ఉంటే వాటర్లో కలిపి బకెట్లో పెడితే తాగుతాయి, గిన్నెల్లో పెడితే తాగుతాయి. అన్నం మిగిలిపోయిన అన్నం ఉంటే కూడా పెడితే తాగుతాయి. అందించండి. చపాతీలు పెట్టండి, అవి సాటిస్ఫై అవుతాయి. అది కూడా గో పూజే. ఓకే అమ్మ, ఇప్పుడు దసరా వస్తుంది, నవరాత్రులు చేసుకుంటారు. అమ్మవారికి నవరాత్రుల పూజ ఎలా చేయాలంటారమ్మ మరి? నవరాత్రులు అంటే దుర్గా నవరాత్రులు అంటే ఆది పరాశక్తిని 9 రూపాల్లో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిని మనం ఆరాధించుకోవడం. దుర్గా పూజ మహత్యం ఏంటంటే 9 రోజుల్లో షట్చక్రాలు, 9 చక్రాలు భేదనం చేయడం. ఒక్కొక్క రోజు ఒక్కో చక్రం యాక్టివేట్ అవుతూ ఉంటుంది మన బాడీలో. అమ్మవారి శక్తి భూమికి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి 9 చక్రాలు చిన్న పూజ చేసినా కూడా యాక్టివేట్ అయిపోతాయి. మన పనులు ఏదన్నా ఆగిపోతే కూడా యాక్టివేట్ అవుతాయి. కాబట్టి 9 రోజులు దీక్షగా ఉండి చేస్తే మీకు చాలా పెద్ద పెద్ద సమస్యలు ఉంటే కూడా క్లియర్ అవుతాయి. కాబట్టి చక్కగా 9 రోజులు అమ్మవారిని మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపంలో ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళకి సకల కోరికలు నెరవేరి ప్రయోగ బాధలు కూడా నివృత్తి అవుతాయి అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ నవరాత్రులు చక్కగా చేసుకోండి. ప్రతి ఒక్క దాని గురించి కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలమ్మ. చూశారు కదా, చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి, బట్ అమ్మ మాత్రం వాటి గురించి చాలా చక్కగా వివరించారు. ఇన్ కేస్ మీకు ఏదైనా సందేహం ఉంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ఈహా భక్తి చూస్తూనే ఉండండి.